పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. తండ్రి అయిన యెహోవా, ఓ సర్వ సృష్టికర్త, సర్వ మానవాళిని అమితంగా ప్రేమించే దేవా, సర్వ మానవాళిని అమితంగా కరుణించే దేవా, సర్వ మానవాళిని అమితంగా దీవించే దేవా, సర్వ మానవాళికి మీ సమస్తమును ఇచ్చిన దేవా, మీకే స్తుతులు, మీకే మహిమ, మీకే ఘనత ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు కలుగును గాక ప్రభు. తండ్రి యెహోవా, త్రిత్వైకములో అనగా పిత పుత్ర పవిత్రాత్మల యొక్క తత్వంలో మీ గురించి గత 10 పాఠములుగా తెలుసుకుంటున్న మాపైకి మీ పవిత్రాత్మ సర్వేశ్వరుని శక్తిని కుమ్మరిస్తూ మీ గురించి పూర్తిగా కాకపోయినా ఇసుమంతైనా తెలుసుకునే అవకాశాన్ని మాకు ప్రసాదిస్తున్నందుకు ధన్యవాదాలు ప్రభు. అందులో భాగంగానే ప్రభువా, ఇప్పుడు 11వ పాఠంలో మీ యొక్క ప్రథమ ప్రవక్త, విశ్వాసి, గొప్ప విధేయుడైనటువంటి మోషే గారి గురించి తెలుసుకొని పోతుండగా ప్రభువా, మీ యొక్క ఆత్మీయ శక్తిని మాపై అనుగ్రహిస్తూ ఈ పాఠం అత్యంతం మాకు తోడుగా ఉంటూ మీ గొప్పతనాన్ని మనసారా విని మనసులో పరవశించిపోయే భాగ్యాన్ని మాకందరికి దయచేయమని మేము బ్రతిమాలి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. గౌరవనీయులైన యేసుక్రీస్తు దేవుని భక్తులారా, యావే దేవుని బిడ్డలారా, పవిత్రాత్మ సర్వీస్ నుంచే ప్రేరేపింపబడి ఎంతో శ్రద్ధతో తండ్రి దేవుని గురించి ఆలకిస్తున్న స్నేహితులారా, మీకందరికీ ఆ త్రియేక దేవుని దివ్యనామమున పలుకుతూ తండ్రి దేవుని గురించి మోషే ప్రవక్త గారి యొక్క జీవితం ద్వారా తెలుసుకుంటకు మిమ్మలను ఆహ్వానిస్తున్నాను. ఈ 11వ పాఠము నిర్గమకాండము 3వ అధ్యాయం నుంచి 6వ వచనం యొక్క సారాంశంగా ఉంటుంది. గౌరవనీయులారా, తండ్రి దేవుడైన యెహోవా యొక్క తత్వము గురించి త్రిత్వైకములో తండ్రి అయిన యెహోవా దేవుని యొక్క పాత్ర ఎటువంటిదో వివరణపూర్వకంగా గత 10 పాఠములుగా మనం తెలుసుకుంటున్నాము. ఇప్పుడు ఈ 11వ పాఠం ద్వారా మనము అత్యంత అమోఘమైన అబ్బురపరుసు గొప్ప సత్యాన్ని నేర్చుకొని పోతున్నాము. అందుకు తండ్రి దేవుడు మనకు ఈరోజు ఈ అంశాన్ని అనుగ్రహించారు. గడిచిన 10 పాఠములలో మనకు మోషే ప్రవక్త గారి గురించి తండ్రి దేవుడు మండుతున్న పొద అను సంఘటన లేక అద్భుతములకే అద్భుతమైన ఈ మండుతున్న పొద నుండి తండ్రి అయిన యెహోవా దేవుడు మోషేను ఈ అద్భుత సంఘటన ద్వారా ఆకర్షించి ఈ విచిత్ర సంఘటన గురించి తెలుసుకోవాలను జిజ్ఞాసను పుట్టించి తన వద్దకు రప్పించుకొని తన పవిత్రతను, తన శక్తిని మోషే ప్రవక్త కళ్ళారా చూసేటట్లు చేసి తనను తాను పరిచయం చేసుకొని తన వైపుకు మోషేను ఆకర్షించుకున్నాడు తండ్రి అయిన యెహోవా దేవుడు. ఈ గొప్ప సంఘటనను మనం పవిత్ర బైబిల్ గ్రంథంలో నిర్గమకాండము 3వ అధ్యాయంలో చదువుతాం. అయితే మనం చదువు వాక్యములలో మండు పొద గురించి చదివి పైన తెలుసుకున్న అద్భుత సంఘటన ఒకవైపు అయితే, అంతకు మించి అర్థం కాని అద్భుతమైన సంఘటన మోషే వ్యక్తిగత జీవితంలో చోటు చేసుకుంది ఈ మండుచున్న పొద ద్వారా. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, అదేంటో చూద్దాం. ఇక విషయానికి వస్తే, మండుచున్న పొద దేవుని యొక్క మహా అద్భుత శక్తికి నిదర్శనం. మోషే మార్పుకు అది ఆరంభం. ఈ విషయం మనం నిర్గమకాండ 3వ అధ్యాయంలో మండుతున్న పొద ద్వారా అనగా యెహోవా దేవుడు మంట లేక వెలుగు రూపంలో మోషేకు దర్శనమివ్వటం, తండ్రి దేవుడు మోషేను ఒక బృహత్కర కార్యానికి ఎన్నుకోవటం, ఆ ఎంపికకు సంబంధించి మోషే వేసిన ప్రశ్నలకు యావే దేవుడు ఎంతో ఓర్పుతో సమాధానం చెప్పటం మనం పవిత్ర బైబిల్ గ్రంథంలో చదువుతాం. కానీ యెహోవా దేవుడు మోషే ప్రవక్తకు ఈ పనిని అప్పజెప్పక ముందు ఏ మనిషి ఊహించని మార్పును మోషే వ్యక్తిగత జీవితంలో చేశారు దేవుడైన యెహోవా. అది ఎవ్వరి ఊహకు అందనిది. అదేంటో మనం పవిత్రాత్మ సర్వీసుని ప్రేరణతో తెలుసుకుంటూ ప్రయత్నం చేద్దాం.
మోషే ప్రవక్త గారి వ్యక్తిగత జీవితం గురించి మనం గడిచిన పాఠాల్లో కొంత నేర్చుకున్నాం. ఈ మండుచున్న పొద దృశ్యం తనకు కనిపించకపోవడం వరకు, అనగా మోషే గారి వయసులో 40 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల వరకు గొర్రెల కాపరిగా మామగారి గొర్రెలను కాస్తూ తన కుటుంబంతో గడిపాడు. అయితే మొదటి 40 సంవత్సరంలో తను చేసిన తప్పుల వలన రాజభోగ విలాస జీవితం కోల్పోయి తన ప్రాంతాన్ని విడిచి పారిపోయి తెలిసిన వారెవరూ లేని నిర్జన ప్రాంతానికి తనకు తెలియకుండానే వెళ్ళిపోయాడు. ఆనాటి పరిస్థితులు మోషేకు అగమ్య గోచరంగా అప్పటి వరకు కనిపించాయి. అప్పటి వరకు ఎన్నంటే ఏంటో తెలియక, ఏ పని చేసి ఎరుగక, అసలు ఏం చేయాలో పాలుపోక, ఎటు వెళ్ళాలో తెలియక, ఎలా బ్రతకాలో అర్థం కాక, ఏ దిక్కుకు వెళ్ళాలో పాలుపోక, సమాధానం కనిపించని పజిల్లా తన జీవితం ఉన్న సమయంలో ఈ దిక్కు తెలియని మోషేకు ఒక 4 కుమార్తెలున్న గొర్రెల కాపరినే దిక్కుగా, అతనే ఒక ఆధారుగా, మొదటిగా పరిచయమైన అతనే చివరకు మోషేకు బ్రతుకు తెరువు అయ్యాడు. అంతేకాక అతని కుమార్తెల్లో సిప్పోరా అను 4వ కుమార్తెను భార్యగా మోషేకు ఇచ్చాడు. మోషేను ఒక కుటుంబీకుడిని చేశాడు. అంతేకాకుండా ఇలా ఒక కుటుంబీకుడిగా స్థిరపడిన మోషే ఈ 40 సంవత్సరంలో మంచి లక్షణాలను అలవర్చుకున్నాడు. ఆ కుటుంబీకులకు అత్యంత విధేయుడయ్యాడు. ఈ కాలంలోనే సత్ప్రవర్తనను అలవర్చుకొని పాత జీవితాన్ని పూర్తిగా మర్చిపోయాడు. ఇలా సత్ప్రవర్తనతో తన మామ తరపున బంధువులలో బహుశా మంచి పేరు సంపాదించుకొని ఉంటాడు. మోషేలోని ఈ మంచి లక్షణాలేనేమో తండ్రి దేవుని ఆకర్షించాయి కాబోలు. స్వయాన యెహోవా దేవుడే దిగివచ్చి మోషేతో మాట్లాడారంటే ఆ ధన్యతను ఊహించుకోండి గౌరవనీయులైన సహోదరులారా. ఇప్పుడు మోషేలో ఉన్నటువంటి తండ్రి అయిన యెహోవా దేవునికి ఇష్టమైన ఆ మంచి లక్షణాలు ఏంటో చూద్దాం. అవి మొదటిది ప్రాయశ్చిత్త మనస్తత్వం, రెండవది విధేయత, మూడవది కుటుంబం ఎడల అంకితభావం, నాలుగవది నిజాయితీ, ఐదవది అనుకువ, ఆరవది నిస్వార్థం. వీటిని సవివరంగా మనం ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా పాప మనస్తాపం. ప్రతి మనిషి ఏదో ఒక సందర్భంలో ఆవేశంతోనో ఆలోచన రహితంగానో తప్పు చేస్తాడు. అలాగే అందరిలాగే మోషే ప్రవక్త కూడా తప్పు చేశాడు. గోషేనుకు పారిపోయాడు. కానీ పాపం అతని వెంటే ఉండి అతని తప్పును పదే పదే గుర్తు చేసి మనసును తొలిచి మనస్తాపడేలా చేసి ఉండవచ్చు బహుశా. ఇదిగో ఈ మోషేలో ఉన్నటువంటి ఈ పాప మనస్తాప గుణాన్ని బహుశా తండ్రి అయిన యెహోవా దేవుడు గుర్తించాడేమో, మోషేకు క్షమాపణను దయచేశాడేమో. అందుకు చిహ్నంగానేమో తండ్రి అయిన యెహోవా దేవుడు మోషేకు దర్శన భాగ్యం దయచేశారు. ఎందువలనంటే మోషే చేసిన ఆ ఒక్క హత్య అనే పాపంతో తన జీవితమే తలక్రిందులైంది. రాజకోట జీవితం ఎడారి పాలైంది. సుఖవంతమైన జీవితం కష్టాల పాలైంది. పంచభక్ష పరమాన్నమును రుచి చూసిన మోషే యెహోవా చెట్లు పుట్టలు వెంట తిప్పి దొరికిన పండ్లు, ఫలాలు, ఆకులు, అలుములతో సరిపెట్టుకునేలా చేసింది. కోటలో ఉన్న 40 సంవత్సరములు ఎంత సుఖపడ్డాడో కోట విడిచి వెళ్ళినప్పుడు, పారిపోయినప్పుడు అంత కష్టపడవలసిన పరిస్థితి ఏర్పడింది. బహుశా ఆ పరిస్థితులు ఏమో మోషేను మనస్తాపానికి గురిచేశాయి. ఎందుచేతనంటే హఠాత్తుగా రాజకోటను విడిచివచ్చి జీవించడం అంత సులువు కాదు. అది ఎత్తైన కొండ నుండి హఠాత్తుగా లోతైన లోయలో పడ్డట్లుంటుంది ఆ పరిస్థితి. కలలో కూడా ఊహించని పరిస్థితే బహుశా మోషేను మనస్తాపానికి గురిచేసి ఉంటుంది. బహుశా మోషేలో ఉన్న ఆ తీవ్రమైన మనస్తాపాన్ని గుర్తించాడేమో యెహోవా దేవుడు. యావేలు యొక్క గొర్రెలను కాస్తున్నటువంటి
మోషేకు ఇశ్రాయేల్ ప్రజలను గొర్రెలను బానిసత్వం నుండి విడిపించుటకు తండ్రి అయిన యెహోవా దేవుడు మోషేను ఎన్నుకున్నారు. సహోదరి సహోదరులారా, మోషేలో ఉన్న రెండవ సద్గుణము విధేయత. ఈ విధేయత అను గుణం వాస్తవానికి తండ్రి అయిన యెహోవా దేవునికి అత్యంత ప్రీతిపాత్రమైన గుణం. ఉదాహరణకు చివరికి యేసుక్రీస్తు దేవుడు కూడా తండ్రి దేవుని చిత్తానికి ప్రాణమిచ్చినంతగా విధేయించి, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనను ఆలకించండి అని స్వయన యేసుక్రీస్తు గురించి తండ్రి దేవుడు తాకీదు ఇచ్చారు, మెచ్చుకున్నారు. అలాగే మోషే తన మామ అయిన రవువేలుకు వేర విధేయుడై నడిచాడు. బహుశా ఈ విధేయతనేమో మోషే యొక్క గడిచిన హంతక జీవితాన్ని మోషే మామ అయిన రవువేలు పట్టించుకోకుండా చేసింది. ఈ విధేయత చూసేనేమో రవువేలు మోషేకు తన కూతురు సిప్పోరాను ఇచ్చి పెళ్లి చేయనట్లు చేసింది. మోషేలోని ఈ విధేయత ఎంత గొప్పదంటే, తన కుటుంబం తనకు ఉన్నప్పటికీ, తను కూడా వయసులో పెద్దవాడైనప్పటికీ తన మామగారి యొక్క గొర్రెల మందను మొత్తం 40 సంవత్సరములు కాస్తూ కాపరిగానే జీవించాడు. కానీ తన కాపరి తత్వంలో గొర్రెలు విస్తారంగా పెరిగినప్పటికీ తన ఆలోచనలో ఎప్పుడు తన మామను మోసం చేసి మంచి గొర్రెలను వేరు చేసి వాటిని ఆక్రమించుకొని తను కూడా ఒక గొర్రెల మందకు యజమాని అవుదామని ఎప్పుడూ ఆలోచించలా. లోతు తన బాబాయి అయిన అబ్రాహామును మోసం చేసి మంచి గొర్రెలను ఏరుకొని అబ్రాహాము నుండి విడిపోయినట్లుగా మోషే విడిపోవటకు ప్రయత్నం చేయాల. ఇది మోషే అమిత తగ్గింపు తత్వానికి, విధేయతకు నిదర్శనం. బహుశా మోషే యొక్క ఈ విధేయత గుణమేనేమో తండ్రి అయిన యెహోవా దేవుని అమితంగా ఆకర్షించి ఉంటుంది. ఎందుకంటే విధేయత అను ఈ గుణం తండ్రి దేవునికి అత్యంత ఇష్టమైన గుణం. అందుకే తండ్రి దేవుడు ఈ భూమి మీద సంచరించు మానవులందరిలోకి మోషే మహావినయవంతుడు అని మోషే గురించి సంఖ్యాకాండం 12వ అధ్యాయము 3వ వచనంలో తండ్రి అయిన యెహోవా దేవుడు కితాబు ఇచ్చారు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మూడవదిగా కుటుంబ బాధ్యత. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మీకు విషయం తెలిసే ఉంటుంది. అదేంటంటే, ఏ గ్రామంలోనైనా కుటుంబాన్ని చక్కగా చక్కదిద్దువానికి ఆ గ్రామ యాజమాన్యపు బాధ్యతలు గ్రామ పెద్దగా మంచి కుటుంబం యజమానికి అప్పచెబుతారు. ఎందుచేతనంటే అతని కుటుంబాన్ని చక్కగా అజమాయిషీ చేసినట్లుగా తమ గ్రామాన్ని కూడా అలాగే అజమాయిషీ చేస్తాడని నమ్మేవారు. బహుశా దేవుని దృష్టిలో కూడా అది వాస్తవమేనేమో. అందుకేనేమో 2000కు పైగా పురుషులు ఉన్న ఇశ్రాయేలీయులను బానిసత్వం నుండి విడిపించి తాను చూపిన పాలు తేనెలు ప్రవహించే ప్రాంతానికి, కానాను దేశానికి, నిర్గమకాండము 3వ అధ్యాయం 8వ వచనంలో ఇశ్రాయేలీయులందరినీ చక్కగా ఒక్క తాటిపై నడిపించుటకు ఎన్నుకున్నారు తండ్రి అయిన యెహోవా దేవుడు మోషేను. ఇది సామాన్యమైన విషయం కాదు. మరొక విషయం, మనం మోషే యొక్క కుటుంబ విషయం గురించి మాట్లాడుకోవాలి. అదేంటంటే, ఎంత గొప్ప వ్యక్తి అయినా తన యొక్క ఉన్నత స్థితికి ప్రధానంగా తండ్రి దేవుడైన యెహోవా కారకుడైతే, రెండవ స్థానంలో తండ్రి అయిన యెహోవా దేవుడు ఏర్పరిచిన కుటుంబం ఉంటుంది. ఒక్కొక్కసారి దేవుడు కరుణించిన, దేవుడు తన సేవకు ఎన్నుకున్న వ్యక్తికి కుటుంబం నుంచి అనేక అడ్డంకులు ఎదురవుతాయి. కుటుంబంలో ఏ ఒక్కరూ ఈ సేవకులను ప్రోత్సహించకపోయినా ఆ సేవకులు లేక భక్తులు వారి సేవలో అంతగా రాణించలేరు. కానీ మోషే ప్రవక్తకు అటువంటి సమస్యలు ఎదురవ్వలేదు. ఎందువల్లంటే మోషే మామగారు తన కుటుంబమును తోడ్కొని తన
చుట్టుపక్కలను చూసుకుంటకు ఐగుప్తు దేశమునకు వెళ్ళుటకు అనుమతిని మోషే కోరిన వెంటనే యెహోవాలు అనుమతి ఇచ్చారు. నిర్గమకాండము 4వ అధ్యాయము 18వ వచనంలో. అంతేకాకుండా తన ఇల్లాలు సిప్పోరా కూడా ఇష్టం చూపించగా మోషే మరియు వారి పరిచారము అందరూ కలిసి ఐగుప్తు దేశం వెళ్ళుటకు బయలుదేరారు. ఇది కూడా మోషేకు అనువైన వాతావరణమేనని మనం భావించవచ్చు. గౌరవనీయులైన స్నేహితులారా, ఈ సంఘటనలను బట్టి మోషేకు కుటుంబ ప్రోత్సాహం ఉన్నదని రుజువుతున్నది. ఈ సందర్భంలో దావీదు మహారాజును ఒకసారి మనం గుర్తు తెచ్చుకోవాలి. ఆయనను పరిశీలిస్తే ఆయన ఎంత గొప్ప భక్తుడో కుటుంబం అంత భక్తిహీనత కలది. ఉదాహరణ, తన భార్య బిడ్డలు దావీదు మహారాజును ఏమాత్రము గౌరవించలేదు. అంతేకాక అబ్షలోము అయినటువంటి దావీదు కుమారుడు తన తండ్రిని చంపటానికి వెనుకాడలేదు. ఇక దావీదు మహారాజు భార్య మీకాలు గురించి చెప్పటం అంత సబబు కాదు. ఎందువల్లంటే ఆమె ఎంత చెడ్డది అయినా తండ్రి దేవుని చేనుకోబడిన మహారాజు భార్య కాబట్టి. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఇక మోషేలో ఉన్నటువంటి 3వ సద్గుణం నిజాయితీ. మోషే ప్రవక్త యొక్క నిజాయితీ విషయానికి వస్తే ఎంతో గొప్ప మహాశక్తివంతుడైన యెహోవా దేవుని స్వయాన ఎన్నుకోబడిన ప్రవక్త గారు కాబట్టి వారి నిజాయితీ గురించి తెలుసుకుంటకు మనకు అర్హత లేకపోయినప్పటికీ కొంచెంలో కొంచెమైనా మనం తెలుసుకుంటకు ప్రయత్నం చేద్దాం. మోషే ప్రవక్త యొక్క నిజాయితీ తన మామగారైన రవూయేలు యొక్క గొర్రెల కాపరిగా ఉన్న 40 సంవత్సరాల్లో ఏ ఒక్క నింద కూడా మోషే పైన రవూయేలు వేయలేదంటే అక్కడే మనకు మోషే ప్రవక్త యొక్క నిజాయితీ అర్థమవుతుంది. ఈ సందర్భంలోనే మోషే ప్రవక్త నీతిమంతుడని కూడా అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా యేసుక్రీస్తు దేవుడు మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనంలో చెప్పినట్లుగా నీతి నిమిత్తము ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు సంతృప్తిపరచబడదురు అన్న వచనము మోషే ప్రవక్త యొక్క జీవితమునకు వర్తిస్తుంది అని చెప్పవచ్చు. ఇక 4వ లక్షణము అణకువ. గౌరవనీయులారా, మనం మోషే యొక్క అణకువ గురించి మాట్లాడుకోవాలంటే ఉదాహరణగా మనకు నూతన నిబంధనలోని యేసుక్రీస్తు దేవుని యొక్క అణకువ విధేయత గుణాన్ని మాదిరిగా తీసుకోవాలి. యేసుక్రీస్తు దేవుడు తండ్రి దేవునికి ఎంతగా ఒదిగిపోయి విధేయించారో అలాగే మండుచున్న పదను చూడబోయిన మోషే తండ్రి దేవుని అంబుల పదిలో అంతగా విధేయతతో ఒదిగిపోయారు. ఈ పాపపు మానవాళిని రక్షించుటకు ప్రేమ సముద్రుడైన యెహోవా దేవుడు ఈ 2 ఆయుధాలను అనగా యేసుక్రీస్తు దేవుణ్ణి మోషే ప్రవక్తను తన అంబుల పొదిలో దాచుకున్నాడు. వీటిలో మొదటి అస్త్రముగా మోషేను ఇజ్రాయేల్ ప్రజలను వారి బానిసత్వం నుండి విడిపించుటకు తండ్రి అయిన యెహోవా దేవుడు ఉపయోగించారు. ఇందుకు మోషేలో దేవుడు గుర్తించిన గొప్ప గుణము అణకువ. మోషేను తండ్రి దేవునితో ముఖాముఖి సంభాషించుచు తండ్రి దేవునికి ప్రతి పలుకు ఇజ్రాయేలీయులకు తెలియజేస్తూ మరలా వారు వేసిన ప్రశ్నలకు, వారు వేసిన నిందలకు, వారి సనుగుడును ప్రతిదీ తండ్రి దేవునితో యేసుక్రీస్తు ప్రతిరోజు ఒలీవ కొండపై ముఖాముఖి ఎలా తండ్రి దేవునితో సంభాషించారో అలాగే మోషే కూడా తన మాట్లాడాలనుకున్నప్పుడు మరియు కొన్నిసార్లు తండ్రి దేవుడు మాట్లాడుటకు పిలిచినప్పుడు సీనాయి పర్వతంపైకి వెళ్ళి ఎంతో అణకువతో ఒక బిడ్డ తండ్రితో ముఖాముఖి ఎలా సంభాషించేవారో అలా సంభాషించుకునేవారు మోషే మరియు తండ్రి అయిన యెహోవా దేవుడు. దీనిని నమ్ముతారా సహోదరి సహోదరులారా? ఎంతగా అంటే మోషే అంటే మనిషి కాదు, దేవునికి బిడ్డ అన్నంతగా దేవుని ముందు మోషే ప్రవక్త ఒదిగిపోయారు.
ఇక 5వ సుగుణం నిస్వార్థం. నిస్వార్థం అను పదం మోషే విషయంలో చాలా చిన్న పదమేనేమో అనిపిస్తుంది. మోషేకు మండుచున్న పొద అనుభవం రాకముందు కొద్దిగా స్వార్థం ఉండేదేమో తెలియదు. ఎందుకంటే తను మనిషి కదా, తను కూడా ఒక కుటుంబం మరియు బిడ్డలు ఉన్న వ్యక్తి కదా. ఇక ఈ మండుచున్న పొద అనుభవం తర్వాత ఆ ఇసుమంత స్వార్థం కూడా పూర్తిగా మటుమాయమై ఉంటుంది మోషేలో. ఎందువల్లంటే ఒక్కసారి దేవుని కార్యనిర్వహణ ప్రారంభించిన క్షణం నుంచి మోషే మనిషి కాదు, మనిషి రూపంలో ఉన్న దేవుని ప్రతినిధిగా ఇజ్రాయేల్ ప్రజలను బానిసత్వం నుండి విముక్తి చేయుటకు ఎన్నుకొనబడి ప్రజలకు దేవునికి మధ్య ఉన్న అనుసంధానకర్తగా అయినాడు. ఈ మధ్యవర్తిత్వంతో తన్ను తాను మర్చిపోయి తనకంటూ జీవితం ఉన్న విషయం కూడా మర్చిపోయిన నిస్వార్థపరుడైనాడు. ఒక్క మాటలో చెప్పాలంటే తనకు తెలియకుండానే, తన ప్రమేయం లేకుండానే అటు దేవుని మాటగాను ఇటు ఇజ్రాయేలు నాయకుడిగా తన జీవితాన్ని మర్చిపోయాడంటే మీరు నమ్మగలరా సహోదరి సహోదరులారా? ఇక ఇలా మోషే ప్రవక్త యొక్క నిస్వార్థపు జీవితాన్ని గురించి చెప్పాలంటే మనం పాట ముగియదు. దేవునికి తన జీవితాన్ని అర్పించుకున్న మోషే గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే ఈ మోషే ప్రవక్త గారి ద్వారా తండ్రి దేవుడు ఎంతగా స్తుతించబడ్డారో చెప్పటం మన వల్ల కాదు, మన తరం కాదు. అయితే ఈ మోషే ప్రవక్త గారికి భూలోకంలో ఎవరు సాటిరారు. అయితే వీరికి మరొక ప్రవక్త కాని ప్రవక్తను మించిన ప్రవక్త మరొకరు ఉన్నారు. వారిలో ఉన్న కొన్ని లక్షణాలను మనం మోషే ప్రవక్తకు అనుసంధానం చేయవచ్చు. అదేంటో మనం రాబోయే 12వ పాఠంలో నేర్చుకుందాం. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈ పాఠాన్ని చిన్న ప్రార్థనతో ముగించుకుందాం. ప్రార్థన. తండ్రి దేవా, ఇలా నిస్వార్థపరుడు, అనుకోగలిగిన వాడు, కుటుంబమునకు మంచి యజమాని, విధేయుడు, చేసిన తప్పుకు మనస్తాపడువాడు అయిన సత్పురుష లక్షణాలను పుణికిపుచ్చుకున్న సద్గుణ సంపన్నుడైన మోషేను తమ ప్రియ ప్రజలైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపుల దేవుడైన మీరు వారి సంతానమైన ఇశ్రాయేలు ప్రజలు అనగా మీ ప్రజలను ఐగుప్తీయుల బానిసత్వం నుండి విడిపించుటకు పవిత్ర బైబిల్ గ్రంథంలో మీరు ఒక్కరే దేవుడని, మీరొక్కరే శక్తిగల దేవుడని, మీ బిడ్డల కష్టాలను కడగండ్లను చూసి వాటి నుండి వారిని విడిపించుటకు మొట్టమొదటిగా ఒక మంచి లక్షణములు కలిగిన వ్యక్తిని ఎన్నుకుని అతన్ని అత్యంత సమర్థవంతమైన వ్యక్తిగా తీర్చిదిద్ది అతన్ని ఒక శక్తివంతమైన ఆయుధంగా ప్రకృతిని ప్రజలను శాసించగలిగిన మీ వాక్కుగా తయారు చేసి ఈ విశ్వ మానవాళి ఉన్నంత వరకు మిమ్ములను ఆరాధించు, మిమ్ములను గొప్ప దేవుడిగా ప్రకటింపబడినంతగా మీ యొక్క శక్తిని ప్రదర్శించు వ్యక్తిగా మోషేను తయారు చేసుకున్న దేవా, మీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. మా అందరిపై కూడా మీ కృపను కుమ్మరించమని ప్రార్థించున్నాము తండ్రి, ప్రార్థించున్నాము. ఆమెన్. పిత, పుత్ర, పవిత్రాత్మ మీ దివ్యనామములు స్తుతించబడునుగాక. ఆమెన్.